వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈ రోజు నేను చూపించే రెసిపీ హోమ్ మేడ్ కురుకురే అండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. హోమ్ మేడ్ కురుకురే తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు వరిపిండి అయితే వేసుకోవాలి. అందులోకి 1/2 కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు గోధుమ పిండి అయితే వేసుకోవాలండి. రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి, 1 అర స్పూను. మనం ఏ కప్పుతో అయితే పిండి అయితే కొలుచుకొని వేసుకున్నాం కదా, ఆ కప్పుతోటి 2 కప్పులు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఉండలు లేకుండా అయితే మనం లంప్స్ లేకుండా అయితే తిప్పుకోవాలి బాగా. మనం స్టవ్ మీద పెట్టక ముందే ఇవన్నీ కూడా మెల్లిగా కలుపుకోవాలండి. మనం వేసిన ఈ పిండిలన్నీ కూడా బాగా కలిసే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇవన్నీ వేసుకున్నాం కదా, మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా దగ్గర పడుతూ ఉండే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ పిండి బాగా ఉడకాలి ఇందులోనే. ఇలా పిండి అంతా దగ్గరికి కలుపుతున్నప్పుడు చూడండి, ఇలా దగ్గరికి అయితే పడుతుంది. దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం 1 స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే కలుపుకోండి. ఇలాగా మనకి పిండి చేతికి అంటుకోకుండా ఉంటే మనకి పిండి దగ్గర పడిపోయినట్లు లెక్కండి. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత మనకి చేతికి అంటుకోకుండా ఉంటే పిండి అయితే ఉడికిపోయింది అనమాట అండి. దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూను కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం పిండి అంతటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే కలుపుకోవాలి. పిండి అంతటి కూడా ఇలా ముద్దలా అయ్యేటట్టు మనకి చేతికుండా ఉండేటట్టు కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా అయితే మనకి ఉండాలండి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని దీన్ని పూరీ పీట మీద అయితే తయారు చేసుకున్నామండి. పిండి ముద్దను తీసుకొని ఒక్కొక్కటి ఇలాగైతే మనం పీట మీద వేసుకొని కురుకురేల షేప్లో అయితే మనం తయారు చేసుకోవాలి. చూడండి, ఇలాగా మనం మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా వచ్చేటట్టు చూసుకోండి. ఈ పిండి అంతటినీ కూడా 2 ఇంచులు వచ్చేటట్టు ఇలా ఒక్కొక్కటిగా తయారు చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. ఏమాత్రం కూడా ఆయిల్ అయితే పెట్టకండి, మరీ సిమ్లో కూడా పెట్టకూడదు. ఆయిల్లో బాగా పెట్టారనుకోండి ఇవన్నీ కూడా బ్రేక్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. మనం మధ్యలోనే సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇవన్నీ కూడా బాగా అయితే వేగాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని అంటుకోకుండా అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, కలర్ అంతా ఇలాగైతే రావాలి, ఈవెన్గా అన్ని ఒకే కలర్ అయితే రావాలి. మనం వేయించినవన్నీ కూడా ఈ టిష్యూ పేపర్లు అయితే వేసుకోవాలి. ఈ కురుకురేలన్నీ కూడా ఈ కురుకురేలన్నీ ఒకేలాగా వచ్చేటట్టు, కలర్ ఒకేలాగా వచ్చేటట్టు అయితే మనం వేయించుకోవాలి. మనం ఈ వేయించుకోవడం మనకి ఇలాగా ఇరపగానైతే ఇరిగిపోవాలండి, సౌండ్ అయితే రావాలి. అప్పుడు మనకి క్రిస్పీగా టేస్ట్గా అయితే ఉంటాయండి కురుకురేలు. ఈ వేయించుకున్నవి పక్కన పెట్టుకొని ఇందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా, 1 స్పూన్ ఆమ్చూర్ పొడి అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిగిలిన పొడి ఏమున్నదనుకోండి ఏ ఫ్రైలోకైనా ఇది వాడుకోవచ్చండి. మనం అప్పుడప్పుడు ఆలు ఫ్రై కానీ ఏ ఫ్రై చేసినా కూడా ఇవి పైన అయితే చల్లుకోవచ్చండి. ఈ మసాలా అంతటినీ కూడా ఇందులో అయితే మనం స్ప్రెడ్ చేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. మనకి కురుకురే అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో క్రిస్పీగా ఉండే కురుకురే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.